హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీ కర్రీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదేనండి, దొండకాయ ఫ్రై రెసిపీని. మీరు ఎప్పుడైనా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఇది సైడ్ డిష్లో కానీ లేదంటే చపాతీ, రోటీ, రైస్ ఎందులోనైనా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ కోసం ముందైతే ఒక పావు కిలో వరకు దొండకాయలని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకోండి. మరీ ఎక్కువగా సన్నగా కట్ చేసి తీసుకోకండి, ఇంత సైజులో ఉండాలి. కర్రీ అయ్యేలోపు మనకి ఇది సాఫ్ట్గా అయిపోతుంది కనుక. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోవాలి. మనం చేసేది ఫ్రై కాబట్టి ఆయిల్ మనకి కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను తీసుకోండి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయినాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా శనగపప్పు, అలాగే ఒక అర టీ స్పూన్ దాకా మినప్పప్పు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలండి. మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు, మనం చేసేది ఫ్రై కాబట్టి ఇలా పొడుగ్గానే కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక 5-6 నిమిషాల పాటు. ఇలా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి కలుపుకోండి. ఇలా ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇది మగ్గేలోపు మరో పక్కన ఒక మిక్సీ గిన్నెలోకి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కని, అలాగే ఒక 7-8 వరకు వెల్లుల్లిపాయల్ని, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి కూడా వేసుకొని మూత పెట్టి ఇదంతా బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. మీరు దొండకాయల్ని 1/2 కేజీ వరకు తీసుకొని చేస్తున్నట్లయితే వీటిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ కారం పొడిని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే మీరు కొంచెం స్పైసీని తక్కువగా తినేవారైతే ఒక అర టీ స్పూన్ దాకా తగ్గించైనా తీసుకోవచ్చండి. ఇక్కడ ఈ క్వాంటిటీకి అయితే ఇది కరెక్ట్గా సరిపోతుంది. 4 నిమిషాల తర్వాత దొండకాయలు అనేది ఇలా కాస్త మగ్గి ఉంటుంది. అప్పుడు మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి మరొక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. దొండకాయలు మొత్తం ఒక 5-6 నిమిషాల తర్వాత ఇలా బాగా ఫ్రై అయిపోయినాక ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేమ్ని హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలండి మనం ఈ దొండకాయలని ఫ్రై చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇందులోకే మనము రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ఇదంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక 3 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు ఇంకొకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇక్కడ అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీరు లాస్ట్లో ఇలా మూత పెట్టి అలాగే వదిలేశారంటే ఇది ఇంకా కాస్త ఫ్రై అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ వేలో దొండకాయ వేపుడు కర్రీ రెడీ అయిపోయింది కదా. మరి మీరు కూడా డెఫినెట్గా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.